జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయం భగవద్గీత మనసుతో చేయవలసినటువంటి సాధన. మనసుని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటి సాధన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి అధ్యాయం. ఆత్మ సంయమ యోగము అని దానికి పేరు పెట్టాడు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. మనస్సుకి కావలసింది ఇచ్చి ఏది అవసరం లేదో అలాంటి వాటిని తలవడం అనేది మానాలి. సారాంశం అది. ఆత్మకు కావాల్సింది ఏమిటి అంటే ఆత్మని గురించి తెలియచేయడం. ఎందుకు తెలియచేయాలి అంటే ఆత్మ వెనక ఉంది, మనస్సు బయటకు ఉంది. మనస్సు ఎప్పుడు బహిర్ముఖంగా ఉంటుంది. ఈ బహిర్ముఖంగా ఉండడం చేత దానికి ముందుండే ఇంద్రియాలకు సంబంధించిన జ్ఞానం దానికి కలుగుతూ ఉంటుంది. ఇంద్రియాలు ఎప్పుడు కూడా పరాంచి ఖాని వ్యతురణత్ స్వయం భూహు అని మన కఠోపనిషత్తు చెప్పినట్టుగా ఈ ఇంద్రియాలన్నీ కూడా మన టార్చ్ లైట్ బయటికే చూపించినట్టుగా ఇవన్నీ బయటికి ఉండే వాటిని చూపిస్తుంటాయి, వాటిని చూస్తుంటాయి, వాటిని గ్రహిస్తుంటాయి, గ్రహించి లోపలికి తెస్తుంటాయి, తెచ్చి మనసుకి ఇస్తుంటాయి. వీటన్నిటికీ లీడర్ మనస్సు. చేత ఇంద్రియాలు బయట విషయాలను చూస్తాయి. అంటే కన్ను రూపాలను చూస్తుంది, రంగుల్ని చూస్తుంది, చర్మం దానికి ఉండే ఆకృతులని చూస్తూ ఉంటుంది, స్పర్శలను చూస్తూ ఉంటుంది. ఇది వేడిదా, చల్లనిదా, మెత్తనిదా, గట్టిదా దాన్ని చూస్తూ ఉంటుంది. నాలుక రుచులు చూస్తుంది, ముక్కు వాసనలు చూస్తుంది, చెవి శబ్దాలను వింటుంది. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇవన్నీ బయట నుంచి చూసి ఆయా శబ్దస్పర్శాదులు కలిగినటువంటి వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువుల యందు ఆశని పెంచుకుంటాయి. వాటిని ఆ సంస్కారాలను తెచ్చి లోపల జాగ్రత్త చేస్తాయి. మనస్సు వాటన్నిటిని కూడా అందుకుంటూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనస్సు అందుకుంటుంది. కొన్ని సంస్కారాలు ఇంద్రియాల దగ్గరే జాగ్రత్త పడతాయి, కొన్ని సంస్కారాలు మనసు దగ్గరకు వస్తాయి, కొన్ని మనసులోంచి వెనకాతల బుద్ధి దాకా వెళ్ళి అక్కడ నిల్వ ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తుంటాయి, బయట నుంచి ఎంతవరకు ఫ్లో లోపలికి వస్తూ ఉంటుందో అంతవరకు ఆ కింద ఉండేవి అణిగి ఉంటాయి. ఎప్పుడు ఈ బయట నుంచి వచ్చేటటువంటి ఫ్లో ఆగుతుందో అప్పుడు ఆ కింద ఉండేటువంటి వాసనలన్నీ కూడా మెల్లిగా పైకి విజృంభించడం ప్రారంభం చేస్తాయి.
కొన్ని ప్రాంతాల్లో, ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు, ఉదయం పూట సూర్యుడు ఉన్నంత వరకును క్రిమి కీటాదులన్నీ కూడా అణిగి ఉంటాయి. సూర్యుడు అస్తమించగానే అవన్నీ ఒకసారి విజృంభిస్తాయి. ఇంకా దోమలు భయంకరంగా వస్తాయి, ఇతర కీటకాలు భయంకరంగా వస్తాయి. వాటి అరుపులు, వాటి సంచారము, ఇది మిగతా చోటంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది మనం ప్రకృతిలో చూస్తుంటాం. కానీ ఇవే కీటకాలు ఉదయం టైంలో కూడా ఉంటాయి, అవే దోమలు ఉదయం టైంలో కూడా ఉంటాయి. కానీ సూర్యుడి కిరణ ప్రభావం చేత ఆ కిరణాలు ఈ ప్రాంతంలో సాగుతూ ఉన్నంత వరకు అవి పైకి రాకుండా ఎక్కడొక్కడ అణిగి ఉన్నట్టుగానే మన ఇంద్రియాల్లో, మనస్సులో, బుద్ధిలో మనం బయట ఏవేవైతే అనుభవించి ఉన్నామో ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి సంస్కారాలుగా అక్కడ వీటిని నిల్వ చేస్తే ఈ నిల్వలో ఉండేటటువంటి ఆ సంస్కారాలు అస్తమానం పైకి రావు, కానీ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి అవి? వాటి మించి సాగేటువంటి ప్రవాహం నిరంతరం సాగుతున్నంత వరకు అవి అణిగి ఉంటాయి. ప్రవాహం ఆగింది అనగానే వాటికి తలెత్తేటటువంటి స్వభావం ఏర్పడుతుంది. ప్రవాహం ఎప్పుడు ఆగుతుంది? పైన ఇంద్రియానికి నువ్వు అడ్డుకట్ట వేస్తే అప్పుడు లోపలికి ప్రవాహం ఆగింది, అప్పుడు లోపలికి పైకి లేవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు మన కంటితో చూస్తున్నాం అనుకోండి, ఎదురుకుండా రూపాలు కనిపిస్తున్నాయి, బోల్డ్ అన్ని రూపాలు. అంటే ఒక ప్రవాహం, రూప ప్రవాహం లోపలికి వెడుతోంది కనుక ఇదివరకు ఆ చక్షురింద్రియంలో ఏమైనా కొన్ని సంస్కారాలు ఉన్నా అవన్నీ అణిగి ఉంటాయి దాని ప్రవాహానికి. ఈ ప్రవాహం ఎప్పుడైతే ఆగుతుందో, పైన రెప్ప పడిపోతుంది అనుకోండి, అప్పుడు ఆ కింద ఉండే వాటికి పైకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మనస్సు కూడా అంతే. ఈ 5 ఇంద్రియాలు లోపలికి తెచ్చి ఇస్తున్నంత వరకు, ఆ ప్రవాహం లోపలికి సాగుతున్నంత వరకు మనస్సులో ఉండేటటువంటి సంస్కారాలు ఏమున్నాయో అవన్నీ కూడా అణిగి ఉంటాయి. ఎప్పుడైతే బయట నుంచి ప్రవాహం రావడం ఆగిందో, అంటే వీడు అలసిపోయినప్పుడు, వీడికి నిద్ర వచ్చినప్పుడు, అలసిపోవడం నిద్ర రావడం అంటే ఏమిటి అర్థం? ఇంద్రియం పనిచేయడం ఆగింది, ఇంద్రియానికి కొంత అలుపు వచ్చింది, అలుపు వల్ల అది విశ్రాంతి కోరింది, ఆ విశ్రాంతి కోరగానే వీడికి బాహ్య ప్రవృత్తి ఆగింది, నిద్ర అని అంటాం దాన్ని. ఇప్పుడు ఈ నిద్రాదశలో ఉండేటప్పుడు ప్రవాహం ఆగింది కనుక కింద ఉండేటటువంటి సంస్కారాలు మనస్సులోంచి, బుద్ధిలోంచి, ఇంద్రియాల్లోంచి కూడా పైకి లేస్తాయి. ఇవి మన లోపల కలిగేటటువంటి స్వప్న దశ కావచ్చు, స్వప్నాల్లో మనం చూసేటటువంటి అనేక అంశాలు కావచ్చు, లేదా మనం చేసే ఆలోచనలు కావచ్చు. సో ఇవన్నీ అప్పుడు బయటకు వస్తాయి. వీటన్నిటిని మనం ఏమంటాం? ఇవన్నీ సంకల్పజములు అని అంటాం. మనలో ఉండేటువంటి ఆలోచన చేత ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి. వాటి వల్ల మన ఆలోచనలు కూడా ప్రభావితం. ఇట్స్ వైస్ వర్స్. మన ఆలోచనల వల్ల మనకి దేని మీద ఆలోచన కలుగుతుందో దానికి సంబంధించినటువంటి ఆ రికార్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఆ బీజాలు అవన్నీ కూడా ఒక చోటకి పైకి రావడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఇవన్నీ కూడా సంకల్ప ప్రభవాన్, కామాన్, ఇవన్నీ కూడా ఆనాటి అనుభవాల వల్ల లోపల ఏర్పడ్డ ఆ రికార్డ్స్, కోరిక వల్ల ఏర్పడ్డ బీజాలవి, వాసన బీజములు అని అంటాం మనం. వాటిని కూడా కామములు అని అనొచ్చు, కామముల వల్ల ఏర్పడ్డవి కనుక. అలాంటి వాటిని సర్వాన్ అశేషతః, వీటన్నిటిని నిగ్రహించాలి. దేంతో నిగ్రహించాలి? నీ లక్ష్యాన్ని చూపించి నిగ్రహించాలి. కొన్నిటిని మనం వదిలే ప్రయత్నం చేస్తాం. మనం గతంలో అనుకున్నాం సంస్పర్శజములు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎండ, వాన, గాలి, నీరు, ఇవన్నీ కూడా వాటిని నువ్వు అడ్డుకోగలుగుతావు, వాటి నుంచి నువ్వైనా దూరంగా వెళ్ళగలుగుతావు. వాటి మధ్య నువ్వు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే అవి నిన్ను ఇబ్బంది కలిగించని రీతిలో తయారు చేసుకుంటావు. వాన వస్తే గొడుగు పట్టుకుంటావు, చలి వస్తే ఒక కోటు వేసుకుంటావు, గాలి వస్తే దానికి ఏదో తట్టుకోవడానికి ఏదైనా ఒక అడ్డు పెట్టుకోవడం అలాంటిది ఏదో చేస్తాం. ఎండ ఎక్కువైతే కాస్త గాలి దానికి సప్లై చేస్తాం, విసురుకుంటాం, లేకపోతే కాస్త నీళ్లు పోసుకుని దాన్ని తడుపుకొని బట్టలు పెట్టుకుంటాం. మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి సాధనం మనం అవలంబిస్తాం. వీటి నుంచి మనం కొంతవరకు
ప్రయత్నం చేస్తే దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 2 రకాలుగా, ఒకటి మనం చేసే ఆలోచన వల్ల, మనం చేసే ప్రవృత్తి వల్ల. ఆలోచన వల్ల ఇవన్నీ తాత్కాలికాలు కనుక మనం వీటి వెంట పరిగెట్టద్దు, అది ఒక ఆలోచన. ఆచరణ, వాటి నుంచి నిన్ను నువ్వు దూరంగా జరుపుకోవడం, లేదు వాటిని నీ నుంచి దూరంగా జరపడం లాంటిది. వాటి నుంచి నువ్వు కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అన్నమాట. ఇది మనం ప్రయత్నం చేసి సాధించవచ్చును. ఇది ఒక రకమైనటువంటి సాధన. నిజానికి బంధువుల వల్ల కొన్ని ఏర్పడుతుంటాయి సంస్పర్శజ్యములు అని అంటాం. కొన్ని వదలాల్సినవి ఉంటాయి, కొన్ని వదలకూడని ఉంటాయి. ఇప్పుడు బంధువుల వల్ల ఏర్పడేటటువంటి కొన్ని కర్తవ్యాలు ఏర్పడతాయి. ఇప్పుడు తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఇతర మేనమామలు, మేనత్తలు, అల్లుళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఉంటారు కదా. వీటన్నిటిని మనం వదిలిపెట్టడానికి వీలైనవి అన్నీ కాకపోవచ్చును. సో శారీరకంగా నీకు ఏవేవి వదలడానికి తగదో వాటిని నువ్వు వదలాల్సిన అవసరం లేదు. వాటిని శరీరానికి మాత్రమే పరిమితం చేయాలి. మనస్సులో వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక పని చేయాలి, ఇక్కడ ఈ వ్యక్తితోటి నువ్వు ఈ పని చేయవలెను, డూ ఇట్. అది అక్కడితోటి దాన్ని ఆపవలెను. ఇప్పుడు మన దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తికి మనం పోషణ కోసం ఏదో కొంత ధనం ఇస్తాం. దాన్ని నువ్వు ధనం ఇవ్వాలి, వాడు చేయవలసిన పని వాడు చేయాలి. వాటితోటి నీకుండేటటువంటి ఆ బాధ్యత అక్కడికి నీకు పూర్తవుతుంది. ఇలాగా కొన్నిటిని మనం సమంతతః వినియమ్య, వాటిని నువ్వు పూర్తిగా నియమించవలే. పూర్తిగా అంటే వాటికి ఉండేటటువంటి స్పర్శలు, వాటి వల్ల కలిగేటటువంటి స్మరణలు, ఈ రెంటిని కూడా నువ్వు కాస్త కంట్రోల్ చేసుకోవాలి. ఇది సాధనలో మనం చేసేటటువంటి మొదటి ప్రయత్నం. బయట వాటి విషయంలో మనస్సులో వాటిని నియమించడానికి నీ లక్ష్య శుద్ధి నీకు ఏర్పడి దానివైపు నీ మనస్సుని మరింత స్థిరంగా నువ్వు పంపించే ప్రయత్నం చేయాలి. అంటే వీటిలో ఉండేటువంటి దోషాలను చూడాలి, దాంట్లో ఉండే గుణాలను చూడాలి, గుణాల యొక్క స్మరణ పెంచాలి. ఈ దోషాలను వీలైనంతవరకు స్మరించడం, తగ్గించడం చాలా మంచిది. సాధారణంగా ఏదో దోష స్మరణ చేత వస్తువును దూరంగా పెడదాం అని దాంట్లో ఉండే దోషాలు ఎక్కువ చూడడం ప్రారంభించామనుకోండి, అది కూడా ప్రమాదమే. వదిలే ఉద్దేశంతో మనం దోషాలని స్మరించినా ఆ స్మరణ వల్ల మనలో ఏర్పడేటువంటి భావన, అతిశయం, వాటికి మళ్ళీ మనం అటాచ్ అయ్యేట్టుగా చేయడానికి ప్రమాదం ఉంది. కనుక దోష దృష్ట్యా కూడా వాటిని ఎక్కువ స్మరించడం అంత క్షేమకరం కాదు అని అంటుంటారనమాట. బయట వాటిని తట్టుకోవాలంటున్నాం కదా. వేసవికాలం వచ్చింది, అప్పుడు మనకి కొన్ని కోరికలు ఏర్పడతాయి. చల్లగా ఉంటే బాగుండు. శీతాకాలం వచ్చింది, వెచ్చగా ఉంటే బాగుండు. కోరికలు అనేవి ఉండడం తప్ప రైటా అంటే కోరిక లేకపోతే వాడు బతికిలేడని అర్థం కదా. వాడికి చలి వచ్చింది తెలియలేదు, వేడొచ్చింది తెలియలేదు, నీళ్లు పడుతున్నాయి తెలియలేదు అంటే వాడు బతికిలేడని అర్థం. కోరికలు ఉంటాయి, ఉండాలి కూడా, కానీ అవి ఎంతవరకు, వాటికి హద్దు ఏమిటి అనేది మనకి తెలియాలి. వాటిని సహించడం ఎట్లాగో కూడా మనం నేర్చుకోవాలి. ఇంకా మిగతావి ఏవి తప్పనిసరిగా ఉండాల్సిన బాధ్యతలు ఏవో వాటి పరిమితులు మనకు తెలియాలి. లోపల ఉండేటువంటి వాటి గురించి శనైహి ఉపరమేత్, వాటి నుంచి ఒక క్రమ పద్ధతిలో మెల్లిమెల్లిగా మనసుని వెనక్కి తీసుకురావాలి. దేంతో తీసుకురావాలి? బుద్ధ్యా ధృతిగృహీతయా, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితోటి వెనక్కి తీసుకురావాలి. సాధన అని దీనికి మనం పేరు పెట్టాం. మనం గతంలో మనకి చాలా పరిచయం ఉండేటటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ మనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. విశ్వామిత్రుడు ఏదో కారణం చేత ఆయన తపస్సు ప్రారంభం చేశాడు. కానీ తపస్సు ప్రారంభం చేయగానే సిద్ధి పొందేది కదా. ఆరంభించగానే టక్కుమని వచ్చి ఇలా ఫలితం చేతిలో పడదు కదా.
కొంతకాలం దానికోసం సాధన చేయాల్సి వస్తుంది. ఆ చేసేటువంటి కాలంలో మళ్ళీ ఏవో కొన్ని రకరకాల విఘ్నాలు వస్తుంటాయి. ఆ విఘ్నాలు ఏమిటి, ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా వాటిని తొలగించుకోవాలి, తొలగించుకుని లక్ష్యం వైపు మళ్ళీ మనం ఎట్లా సాగాలి, ఇది వాడికి తెలియాలి. జారిపోవడం అది ఎప్పటికైనా ఎప్పుడూ మనకు ఉంటూనే ఉండి, జీవితం ఉన్నంత వరకు కూడా ఇవి సాగుతూనే ఉంటాయి. మనకి ఎంతవరకు వెళ్ళాలి ఈ సాధన అని అంటే, అవి చుట్టూ ఉన్నా వీడి మీద ప్రభావం చూపనంత స్థితికి వీడు సాధన చేయాలి. వాటిని వదిలిపెట్టి వీడు ఎక్కడికో పోలేడు. గాలిని వదిలిపెట్టి మనం ఎక్కడికి పోతాం, ఎండను వదిలిపెట్టి మనం ఎక్కడికి పోతాం, నీళ్ళను వదిలిపెట్టి మనం ఎక్కడికి పోతాం, వ్యక్తుల్ని వదిలిపెట్టి మనం ఎక్కడికి పోతాం. ఎక్కడికి పెడితే మళ్ళీ అక్కడ ఉండేటువంటి మళ్ళీ కొన్ని పరిస్థితులు మనకు ఉంటాయి కదా. చేత వాటిని వదిలిపెట్టి వెళ్ళడం కాదు, వాటి విషయంలో చుట్టూ ఉన్నప్పటికీ ప్రభావం చూపని దశలో నీ మనస్సును నువ్వు తయారు చేసుకోవాలి. విశ్వామిత్రుడు అట్లా సాధన చేశాడండి. మొట్టమొదట ఆయన సాధన ప్రారంభం చేయగానే దాంట్లోకి ఆ రకమైనటువంటి పెర్ఫెక్షన్ ఆయనలో ఏర్పడలేదు. ఎక్కడెక్కడ జారిపోతూ ఉండేవాడు, ఎప్పటికప్పుడు జారిపోతూ ఉండేవాడు. కానీ చివరికి ఎంతవరకు వెళ్ళాడైనా, సాక్షాత్తు రామచంద్రుడే తనకి శిష్యుడు కాగలిగేట అంత స్థితికి ఎదగలిగాడు ఆయన. రామచంద్రుడిని, లక్ష్మణస్వామిని తనతో పాటు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి తాను చేసినటువంటి ఉపదేశాల ప్రభావం చేత వాళ్ళు తనని గురువుగా భావించి, యజ్ఞ సంరక్షణ పూర్తయిన తర్వాత ఆ పిల్లలిద్దరూ కూడా విశ్వామిత్రుడికి వచ్చి అతనికి సాష్టాంగం చేసి, మహానుభావ నువ్వు ఒక్కళ్ళని అడిగావు, మేమిద్దరం వచ్చాను నీకు. ఇమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితవు. నువ్వు ఒక్కడిని కోరుకుంటే ఇద్దరం వచ్చాను చూడు, ఏదో ఒకటి కొనండి ఇంకొకటి మీకు ఫ్రీగా వస్తుంది అంటున్నాను, బై వన్ గెట్ వన్ లాగా. నువ్వు ఒకటి అడిగితే మేము ఇద్దరం వచ్చాం. ఆ వచ్చిన వాళ్ళని కూడా నువ్వు ఎలా చెబితే అలా వినగలిగేటట్లుగా మేము వచ్చాం. సముపస్థితవు, నీ ఇష్టం, ఏం కావాలంటే ఎలా కావాలంటే అలా నువ్వు ఆజ్ఞాపించవా, ఏమీ సంకోచమే నీకు అక్కర్లేదు. నీ శిష్యులం అయ్యాం కనుక మళ్ళీ మా నాన్నగారికి తీసుకెళ్ళి అప్పగించేయాలేమో అనేటువంటి నీకు ఆలోచన కూడా అవసరం లేదు. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిం. ఈ మాట ధైర్యం ఇచ్చి విశ్వామిత్రుడికి తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఆయన మిథిలా నగరానికి వెళ్ళాడు. నాకు తెలుసు, మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడిని ఎదురుకుండా కూర్చోబెట్టి, కొత్త శిష్యులు రామలక్ష్మణులు వెళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి సభ అంతా అక్కడ ఉంటుండగా జనక చక్రవర్తికి శతానందుడు అనేటటువంటి ఆయన మంత్రి గారు విశ్వామిత్రుడి చరిత్ర అంతా చెప్పాడండి. సాధారణంగా మన గురించి ఎవరైనా మంచి చెప్తుంటే ఇంకా 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 వినబుద్ధి అవుతూ ఉంటుంది. కానీ మన గురించి చెడు చెప్తుంటే మనకి భలే ఇరిటేషన్గా అనిపిస్తుంది, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అవతల వాడిని వెళ్ళి అమాంతం పట్టుకుని ఏదో చేసేవారు అని అనిపిస్తుంది, జనరల్ టెండెన్సీ. మరి విశ్వామిత్రుడు గతంలో చేసిందంతా కూడా సాధన. ఆ సాధనలో ప్రతి చోట పాపం రకరకాలైనటువంటి విఘ్నాలే ఆయనకి ఎదురయ్యాయి. రకరకాలుగా దాంట్లోంచి ఆయన జారిపోవడం కూడా జరిగింది. అయితే జారిపోయిన అలాంటివన్నీ ఎవడైనా చెప్పాలి, దాన్ని తను వినాలి అని అనుకోడు, ఎవడైనా అలాంటివి చెప్పుకోవాలి అని కూడా ఎవడు కోరుకోడు. కానీ విశ్వామిత్రుని కూర్చోబెట్టి శతానందుడు, నీకు మొట్టమొదటి విశ్వామిత్రుడి చరిత్ర చెప్తానయ్యా అని ఆరంభం చేశాడు. ఆయన గురించి ఎందుకు చెప్పడం? జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేళ అని ఆయన గురించి ఎవరికి తెలియదు కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు చెప్పాలటయా? ఎస్, చెప్పాలి, అందుకే నేను నీకు చెప్తున్నా అన్నాడు శతానందుడు. ఎందుకు చెప్పాలి? నీకు తెలిసిన విశ్వామిత్రుడు వేరయా, ఇప్పుడు నీ ఎదురుకుండా ఉండే విశ్వామిత్రుడు వేరు. ఇప్పుడు ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్ అనే స్థితికి చేరిన విశ్వామిత్రుడు ఇప్పుడు నీ ఎదురుకుండా కూర్చున్నవాడు. ఇదివరకు నీకు తెలిసినటువంటి విశ్వామిత్రుడు శనైహి ఉపరమేత్ అనే స్థితిలో ఉన్నవాడు. అంటే మెల్లమెల్లగా సాధన చెయ్యాలి అనే స్థితిలో ఉన్నాడు. సాధన పాపం చేస్తూ చేస్తూ రకరకాల ఇబ్బందుల పాలు అయ్యాడు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు దాంట్లో ఒక పరిపాకమైనటువంటి స్థితికి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు దేనికి కూడా చెదరనటువంటి ఒక స్థితికి వచ్చాడు. అది ఎలా ఉన్నాడు?
అని నీకు చెప్తాను విను ఆయన ఎదురుగుండా కూర్చోపెట్టి చెప్తుంటే అయ్యైన భరాన్ని దిక్కుకు వెళ్ళాడు, సునస్సేపుడు వచ్చాడు, అయిపోయింది. త్రిశంకు వచ్చాడు, అయిపోయింది. మేనకు వచ్చింది, అయిపోయింది. రంభ వచ్చింది, అయిపోయింది. ఇంద్రుడు వచ్చాడు, అయిపోయింది. ఇలా ఒక్కొక్క వైపున వెళ్ళి అతను ఎదురుకుండా కూర్చోపెట్టి చెబుతుంటే, ఎవరి గురించో చెబుతుంటే చెవులు రిక్కించుకొని ఎలా అయితే వింటుంటారో సాధారణంగా జనాలు, అలాగే విశ్వామిత్రుడు కూడా తన గురించి చెప్తున్నాడు అనేటువంటి భావన కూడా లేకుండా దాన్ని ఆయన కూడా హాయిగా ఆస్వాదిస్తూ విన్నాడు అంతే. అనుకూలమైనవి చెబుతుంటే మనసులో బాధ కానీ కోపం కానీ లేదు ఆనందం కానీ, ప్రతికూలమైనవి ఏమైనా చెప్తుంటే తనకి తగనివి, తనకి ఇష్టం లేనివి, తనకి నచ్చనివి చెప్తుంటే దానివల్ల మనసులో ఒక రకమైనటువంటి ఉద్రేకం కలగడం కానీ ఏమీ లేనటువంటి ఒక నిశ్చల స్థితికి ఆయన చేరడం. నేంగతే అని దీపాన్ని గురించి గతంలో చెప్పాడే, నివాతస్థ నేంగతే సోపమా స్మృత అని. అట్లాగా ఎటు నుంచి ఏ గాలి వీచినా చెదరనటువంటి దీపంలాగా విశ్వామిత్రుడు ఈవేళ సిద్ధపురుషుడయ్యాడయ్యా. ఈయన ఆత్మ దర్శనం చేసిన వాడయ్యాడు. ఆత్మదర్శనమే కాదు, పరమాత్మ దర్శనం చేసిన వాడయ్యాడు. ఆ పరమాత్మకి సమగ్రత కలిగించేటటువంటి స్థితిలో ఈవేళ వచ్చి ఇక్కడ ఉన్నాడయ్యా. అంటే సాధనలో పరిపాక దశకి చెందినటువంటి మహనీయుడు అయ్యాడు ఈవేళ. కనుక నీకు తెలిసిన విశ్వామిత్రుడు గతంలో ఆయన సాధన చేసే దశ, ఇప్పుడు సాధన పరిపాకమై సిద్ధి పొందిన దశ. ఇది నీకు తెలియదు. ఇది అందుకు నేను చెప్తున్నాను అని విశ్వామిత్రుడి గురించి ఆయన చెబితే ఇది ఆయనకు ఉండేటటువంటి గొప్ప యోగ్యతను తెలియజేస్తుంది. ఆత్మదర్శన కాంక్షి అయినటువంటి వాడు మనసుని ఏ విధంగా నిగ్రహించాలి అనేటటువంటి దానికి శనైరో పరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయ. అతనికి ఎప్పుడు నిరాశ ఏర్పడలే, పట్టుదల కూడా ఎవరి మీద కక్ష సాధించడానికంటూ ప్రారంభించాడు మొట్టమొదటి వశిష్ఠుల వారి మీద. కానీ అది వశిష్ఠుల వారి మీద ప్రారంభించింది క్రమంగా మారి వశిష్ఠుడికి తాను అనుకూలుడై వశిష్ఠుణ్ణి కూడా తాను తనకి మార్గదర్శకుడుగా స్వీకరించి సాక్షాత్తు రామచంద్రుడికే తను గురువు అవ్వగలిగేటంత గొప్పవాడు, అంత స్థితికి ఎదగలిగాడు ఆయన. అసలు గురువు వశిష్ఠుడు, కానీ వశిష్ఠుడు చేసిన ఉపదేశం కంటే కూడా అతనికి అతి ప్రధానమైనటువంటి అతను చేయాల్సినటువంటి పనికి కావలసినటువంటి ఏ విద్య అయితే అవసరమో ఆ విద్యని తానివ్వగలిగేటటువంటి యోగ్యతని పొందాడు విశ్వామిత్ర మహర్షి. చేసిన సాధనకి పెట్టుకున్న లక్ష్యానికి ఫలితంగా, అంటే మొట్టమొదటి ఏ విధంగా చేసినప్పటికీ కూడా అది ధృతిగృహీతమైనటువంటి బుద్ధితోటి ఆయన చేయడం చేత, తన మనస్సుని అక్కడ నిలకడగా పెట్టుకోవడం చేత, ఇతరమైనటువంటి చింతనలన్నీ మానివేయడం చేత ఆయన ఆ సిద్ధిని పొందగలిగాడు. అర్జున, ఇది మనకు అవసరమయ్యా. నీకు కూడా ఆ సిద్ధి కావాలి. నీకు ఇట్లా ఇతరమైనటువంటి చింతనలు వస్తున్నాయి. వాళ్ళు గురువులు అంటున్నావు, వీళ్ళు ఆచార్యులు అంటున్నావు, వీళ్ళు బంధువులు అంటున్నావు, యుద్ధంలో నరకం వస్తుంది అంటున్నావు, స్వర్గం వస్తుందని అంటున్నావు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఇవన్నీ సాంస్పర్శికాలు. కానీ వీటి వెనకాతలు ఉండేటువంటి సంకల్పజం నీకు కావాల్సింది ఏమిటి? ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. నీ లోపల మనస్సులో దాన్ని స్థిరంగా పెట్టు. ఆత్మ దర్శనమే లక్ష్యం అని పెట్టుకో. ఇతరమైన ఏం వచ్చినా వాటి గురించి పట్టించుకోవడం అనేటటువంటిది మాను. ఇప్పుడు సాధన చేయి. ఇది అర్జునుడికి శ్రీకృష్ణుడు 24-20 శ్లోకాల్లో గతంలో తను చెప్పిన దాని అంతటినీ ఒక చోటకి తీసుకొచ్చి సూక్ష్మంగా అతనికి ఇచ్చాడు. ఆయన విన్నాడు ఇదంతా అర్జునుడు. చాలా బాగుంది. నువ్వు చెప్పింది చాలా సింపుల్గా ఉందా? ఏమీ ఆలోచించదు, చక్కగా దాన్నే ఆలోచించు, దాన్ని నిశ్చయం చేసుకో. ఇదేం సులభం అనుకుంటున్నావు నువ్వు? మనసు అంత ఈజీగా మాట వింటుంది అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టుగా అట్లా నడుస్తుంది అనుకుంటున్నావా? ఇది
చాలా కష్టం కృష్ణ. మనసు పరిపరి విధాలుగా ఎన్నింటి మీదకో పోతుందయా. చూడండి, మనం కొంతమంది పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా బళ్ళో చేరుద్దామని పెడితే వాడికి ఇటు పారిపోయి అటు పారిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి చేతిలో పోసుకున్న పాదరసం అందకుండా ఈ వేళ్ల మధ్యలోంచి ఇటోటి కిందకి జారిపోయినట్టుగా ఇలా పోతుంటారు. అంతకంటే దారుణం ఈ మనస్సు యొక్క స్థితి. అనుకుంటాం మన ఇక్కడే కూర్చుని ఇలాగే ఏమైనా సరే నిశ్చలంగా చేయాలి అని, కానీ తీరా చేసి కళ్ళు తెరిచేటప్పటికి మనం ఎక్కడ ఉంటామో తెలియదా, ఎన్ని రకాల ఆలోచనల్లోకి అది వెళ్ళిపోతుందో తెలియదా. మరి దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని అడిగాడు. దానికి సాధన ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది మనందరికీ వచ్చే సాధారణమైనటువంటి ఒక సమస్య. ఏమిటోనండి, పూజలో కూర్చుంటాం కానివ్వండి, ఆ పూజ తప్ప మిగతా అన్ని జ్ఞాపకం వస్తాయండి. అప్పుడు అదే పాఠం మీద కూర్చుంటామండి, పాఠం తప్ప మిగతా అన్ని జ్ఞాపకం వస్తాయి. అసలు ఏవే వద్దనుకుంటా అవన్నీ అప్పుడే వస్తాయండి అవన్నీ. ఇది మనందరికీ ఉండేటువంటి ఒక కామన్ సమస్య. దీన్ని ఏం చేయాలి, దానికి మనకి సమస్యలు తెలియ చెప్పడం కాదు కదా కావాల్సింది, సమస్యకి సమాధానం కావాలి. దాన్ని ఎట్లా మనం అనుకూలపరుచుకోవాలి అనేటటువంటిది కావాలి. 26వ శ్లోకంలో అద్భుతమైనటువంటి దానికి ఒక మంచి సొల్యూషన్, ఒక మంచి ఉపాయాన్ని శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. తెలుసుకుందాం దాన్ని. జై శ్రీమన్నారాయణ.